మనం లైఫ్లో ఏది చేసినా సరే అందులో మనమే ఫస్ట్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే స్వార్థంతో పరుగులు తీసే సమాజం ఫస్ట్ వచ్చిన వాడిని గుర్తుపెట్టుకుని తప్ప నెక్స్ట్ వచ్చిన వాడిని పెద్దగా కన్సిడర్ చేయదు. దీనికి మన ఎగ్జామ్స్కి లింక్ ఏంటి అనుకుంటున్నారా? ఉంది. ఎగ్జామ్స్లో కూడా ఫస్ట్ అనే కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ పడుతున్నాయి. ఎగ్జాంపుల్గా ఫస్ట్ పర్సన్ హూ వెంట్ ఇన్ టు స్పేస్, ఫస్ట్ ఇండియన్ ఎలక్షన్ కమిషనర్, ఫస్ట్ లోక్సభ స్పీకర్ ఎవరు, ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఎవరు, వీటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. సో నేను ఈ వీడియోలో ఇలాంటి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి నేను డిస్కస్ చేయబోతున్నాను. మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడాలి. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఇండియా, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఓన్లీ వన్ లైనర్స్ కానీ తీసుకోండి, ఎగ్జామ్స్లో వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు కూడా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్, ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ప్రెసిడెంట్ వేరు, ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ వేరు. ఫస్ట్ ప్రెసిడెంట్ అడిగితే మీరు బాబు రాజేంద్ర ప్రసాద్ పెట్టాలి. ముస్లిం ప్రెసిడెంట్ అన్నారు కాబట్టి ముస్లిం నేమ్ ఐడియా రావాలి. జాకీర్ హుస్సేన్. He is considered as third president of India. First president is Babu Rajendra Prasad, second president is Sarvepalli Radhakrishnan, third one is Zakir Hussain. ఇతనికి ఇంకో ఇంపార్టెన్స్ కూడా ఉంది, ఎగ్జామ్లో ఇంకొకలా కూడా క్వశ్చన్ ఇస్తారు. ఫస్ట్ ప్రెసిడెంట్ హూ డైడ్ వైల్ ఇన్ ఆఫీస్ డ్యూటీ. ఆఫీస్ డ్యూటీలో ఉన్నప్పుడు చనిపోయిన మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు అని అడిగితే కనుక జాకీర్ హుస్సేన్ మీరు పెట్టాలి. ఓకేనా? ఫస్ట్ ప్రెసిడెంట్ హూ డైడ్ వైల్ ఇన్ ఆఫీస్. గుర్తుపెట్టుకోంది. నెక్స్ట్ వన్, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ INC. వాట్ ఈస్ INC? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఎస్టాబ్లిష్డ్ బై ఏవో హ్యూమ్. INC ఫౌండర్ కూడా ఇంపార్టెంట్, ఏవో హ్యూమ్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1885. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే INC ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ ఉమేష్ చంద్ర బెనర్జీ. ఉమేష్ చంద్ర బెనర్జీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ INC. ఎగ్జామ్లో ఏంటంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ INC ఇస్తారు, లేదంటే ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ INC ఇస్తారు, అలానే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఇస్తారు, ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఇస్తారు. ఇక్కడ ముస్లిం ప్రెసిడెంట్ అన్నారు కాబట్టి మళ్ళీ ముస్లిం నేమ్ ఐడియా రావాలి. బడ్రుద్దీన్ త్యాబ్జీ. బడ్రుద్దీన్ త్యాబ్జీ. ఓకే, నెక్స్ట్ వన్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫ్రీ ఇండియా ఆర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రిపబ్లిక్ ఇండియా అని ఇస్తారు. ఆన్సర్ ఈస్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ రాసిన ఫేమస్ బుక్స్ మీరు నేర్చుకోవాలి. డిస్కవరీ ఇండియా, గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. ఇవన్నీ మనం నెక్స్ట్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు కాబట్టి అవి నెక్స్ట్ వీడియోస్లో చేద్దాం. నెక్స్ట్ వన్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హూ రిజైన్ ఫ్రమ్ ఆఫీస్. ఓకే, ఆన్సర్ ఈస్ మొరార్జీ దేశాయ్. నెక్స్ట్ వన్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హూ డిడ్ంట్ ఫేస్ ది పార్లమెంట్. అసలు పార్లమెంట్నే ఫేస్ చేయని మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ చౌదరి చరణ్ సింగ్. చౌదరి చరణ్ సింగ్. చౌదరి చరణ్ సింగ్ మీద ఒక బిట్ పడిద్ది, అదేంటి అంటే ఆన్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్, చూడండి చౌదరి చరణ్ సింగ్ బర్త్డే ఎప్పుడు అంటే December 23rd. సో December 23rd మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటామంటే కిసాన్ దివస్, అంటే ఫార్మర్స్ డే కింద మనం సెలబ్రేట్ చేసుకుంటాం, కిసాన్ దివస్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నారు. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఈస్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే, సో ఇవి రెండు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. వైస్ ప్రెసిడెంట్ అయితే సర్వేపల్లి ఐడియా రావాలి, వైస్ వే అలా గుర్తుపెట్టుకోండి. హోమ్ మినిస్టర్ అడిగితే కనుక వల్లభాయ్ పటేల్ ఐడియా రావాలి, రెండు హెచ్లు వస్తాయి, హోమ్ మినిస్టర్. నెక్స్ట్ వన్, ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఓకే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఈజ్ సుకుమార్ సేన్. సుకుమార్ సేన్. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఇండియన్ హూ జాయిన్ టు ICS. వాట్ ఈస్ ICS? ఇండియన్ సివిల్ సర్వీసెస్. నేమ్లో నేను చూడండి, ఫస్ట్ ఇండియన్ హూ జాయిన్ ICS అన్నారు కాబట్టి మన ఆన్సర్ ఎస్తో స్టార్ట్ అవ్వాలి. సత్యేంద్రనాథ్ ఠాగూర్. సత్యేంద్రనాథ్ ఠాగూర్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్, ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఫస్ట్ లోక్సభ స్పీకర్ ఎవరు అని అడుగుతున్నారు. GV మౌలాంకర్. గుర్తుపెట్టుకోండి, దీని మీద ఎగ్జామ్లో చాలా సార్లు అడిగారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్ మీద కన్ఫర్మ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నోబెల్ ప్రైజ్ 6 ఫీల్డ్స్కి ఇస్తారు కదా, అందులో ఇప్పుడు మనకు ఫస్ట్ టైం ఇండియా ఎవరు విన్ అయ్యారని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ received Nobel Prize in the field of literature
ఇన్ 1913. ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి 1913. ఓకే, సో రవీంద్రనాథ్ ఠాగూర్ కాకుండా మిగతా ఫీల్డ్స్ కూడా మీరు నేర్చుకోవాలి. రవీంద్రనాథ్ ఠాగూర్కి ఏ ఫీల్డ్లో వచ్చింది? లిటరేచర్ ఫీల్డ్. లిటరేచర్ ఫీల్డ్ కాకుండా ఇంకా మిగతా ఫీల్డ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇండియన్ హూ రిసీవ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫిజిక్స్ అని అడిగారు అనుకోండి, సర్ సివి రామన్. సర్ సివి రామన్. ఓకే, నెక్స్ట్ వన్ ఫస్ట్ ఇండియన్ హూ రిసీవ్ నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ ఫీల్డ్ అని అడిగారు అనుకోండి, వెంకటరామన్ రామకృష్ణన్. మెడిసిన్ అని ఇచ్చారనుకోండి, మెడిసిన్ అని ఇవ్వచ్చు ఆర్ ఫిజియాలజీ అని కూడా ఇవ్వచ్చు. అప్పుడు మీరు పెట్టాల్సింది ఏంటంటే హర్గోవింద్ ఖురానా. నెక్స్ట్ పీస్ రిలేటెడ్ అయితే తెలుసుగా మనందరికీ, మదర్ తెరిసా. లాస్ట్ వన్ ఈస్ ఎకనామిక్స్ మీద కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఇండియన్ హూ రిసీవ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎకనామిక్స్ ఈస్ అమాత్య సేన్. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ భారత్ రత్న ఫస్ట్ టైం విన్ అయింది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ విన్నర్ ఫ్రమ్ ఇండియా ఈస్ సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్తో పాటు ఇంకో 2 ఇండియన్స్ కూడా సేమ్ భారత రత్న వచ్చింది. సో సర్వేపల్లి రాధాకృష్ణన్తో పాటు ఆ 2 పర్సన్స్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి, సి రాజగోపాల్చారి అండ్ సర్ సివి రామన్. ఇక్కడ మనం ఒక ట్రిక్ గుర్తుపెట్టుకోవచ్చు, ఏంటి అంటే ట్రిపుల్ ఆర్ మూవీ ఐడియా ఉంది కదా. సో మనకి భారత రత్న అనగానే ఫస్ట్ ఇండియన్ హూ రిసీవ్ భారత రత్న అనగానే మనం 3 R's గుర్తుపెట్టుకోవాలి, రాధాకృష్ణన్, రాజగోపాల్చారి అండ్ రామన్. ఇలా గుర్తుపెట్టుకుంటే కనుక మనకి ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ భారత రత్న పోస్ట్మస్లీ మీన్స్ ఆఫ్టర్ డెత్. చనిపోయిన తర్వాత భారత రత్న రిసీవ్ చేసుకున్న మనిషి ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి. దీని మీద క్వశ్చన్ ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి, లాల్ బహదూర్ శాస్త్రి. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ రామన్ మెగ్సెసే అవార్డ్. రామన్ మెగ్సెసే ఆల్సో నోన్ యాజ్ మెగ్సెసే అవార్డ్. రామన్ మెగ్సెసే అవార్డ్ ఇవ్వచ్చు ఆర్ మెగ్సెసే అవార్డ్ అని ఇవ్వచ్చు. సో ఇది మనకు తెలుసు కదా, ఏషియాస్ నోబెల్ ప్రైజ్. విచ్ అవార్డ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఏషియా అని అడిగితే కనుక మనం మెగ్సెసే అవార్డుని పెట్టుకోవాలి. ఎవరంటే ఆచార్య వినోబా భావే. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఇండియన్ టు గో ఇన్ టు స్పేస్లోకి వెళ్ళిన ఫస్ట్ ఇండియన్ ఎవరు అని అడుగుతారు, రాకేష్ శర్మ. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఆన్సర్ ఈస్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఫస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ టు ఇండియా. ఫస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ విలియం బెంటిక్. నెక్స్ట్ వన్, ఫస్ట్ వైస్రాయ్ అండ్ లాస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ టు ఇండియా. ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అని ఇచ్చిన, లాస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ టు ఇండియా అని ఇచ్చిన మీరు లార్డ్ క్యానింగ్ని ఆప్ట్ చేయాలి, లార్డ్ క్యానింగ్. ఓకే, నెక్స్ట్ వన్, ఫస్ట్ గవర్నర్ జనరల్ టు ఇండిపెండెంట్ ఇండియా. చూడండి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ టు ఇండియా అని ఇచ్చారు, ఫస్ట్ గవర్నర్ జనరల్ టు ఇండిపెండెంట్ ఇండియా మీన్స్ ఫ్రీ ఇండియా. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎవరు అపాయింట్ అయ్యారు గవర్నర్ జనరల్గా? లార్డ్ మౌంట్ బాటన్. నెక్స్ట్ వన్, ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. సో ఇక్కడ చూడండి ఇండియన్ గవర్నర్ జనరల్ అని ఇచ్చారు కాబట్టి మనకి ఇండియన్ నేమ్ రావాలి, దట్ ఈస్ సి రాజగోపాల్చారి. దట్స్ ఇట్. ఈ వీడియోలో మనం ఫస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా మీద డిస్కస్ చేసాం, ఇవి చాలా రిపీటెడ్గా వస్తున్నాయి. నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా మీద కూడా డిస్కస్ చేద్దాం అప్కమింగ్ సెషన్స్లో. ఆల్ ద బెస్ట్.